ట్రంప్ టారిఫ్ల మీద రష్యా అధ్యక్షుడు పుతిన్ కీలక వ్యాఖ్యలు చేశారు సార్. ఈ టారిఫ్స్ వల్ల అమెరికాకే బ్యాక్ ఫైర్ అవుతుంది అన్నారు. భారత్ అవమానాన్ని సహించదు, మా ట్రేడ్ పార్ట్నర్స్ భారత్ చైనాలపై అధిక టారిఫ్స్ విధిస్తే ప్రపంచవ్యాప్తంగా ధరలు పెరుగుతాయి, ఫలితంగా యుఎస్ ఆర్థిక వ్యవస్థ పడిపోతుంది అనేది పుతిన్ వాదన సార్. సార్, ఈ ట్రంప్ టారిఫ్లు అమెరికాకు బ్యాక్ ఫైర్ అవుతాయా పుతిన్ చెప్తూ ఉన్నట్టుగా? మనం చాలాసార్లు చెప్పాం. వాస్తవంగా ట్రంప్ ఒకప్పుడు అమెరికానే కోరింది ఇండియాను రష్యా నుంచి ఎనర్జీ కొనుగోలు చేయమని అడిగిందే అమెరికా. మీరు ఎందుకంటే ఎనర్జీ ఇప్పటికీ కూడా రష్యన్ ఆయిల్ ఇస్ నాట్ ఎ శాంక్షన్ కమాడిటీ. చాలా మంది తెలియదు అది. రష్యన్ ఆయిల్ ఎనర్జీ సప్లైస్ ఆర్ నాట్ శాంక్షన్. అమెరికా నాటో చెప్పింది మేము ఆయిల్ ప్రైస్ క్యాప్ చేస్తాం, $60 పర్ బ్యారెల్ మించకుండా. అదే రేటుకు భారతదేశం కొనాలి, కొంటే వరల్డ్ ఆయిల్ మార్కెట్లో ధరలు స్థిరీకరించబడతాయి అని అమెరికా చెప్పడమే కాదు, ఇండియా కొన్నప్పుడు అమెరికా ఫారెన్ మినిస్టరు, డిఫెన్స్ మినిస్టరు, కామర్స్ మినిస్టరు, మన నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్లు స్టేట్మెంట్లు కూడా ఇచ్చారు పొగుడుతూ. సో అందువల్ల ఇదేమి మా భారతదేశం రహస్యంగా ఇంధనం కొన్నది లేదు, రహస్యంగా రష్యాతో మనం ఏమీ సీక్రెట్ డీల్ జరుపుకోలేదు. అంతా లీగల్గా ఇంటర్నేషనల్ ట్రేడ్ రూల్స్ ప్రకారమే మనం దిగుమతి చేసుకుంటున్నాం. సో ఈవెన్ ఆ క్యాప్డ్ ప్రైస్కే మనం దిగుమతి చేసుకుంటున్నాం. అందువల్ల ఇందులో నథింగ్ సీక్రసీ. ఒకప్పుడు అమెరికానే కోరింది కూడా. అయినా మనమే కాదు, మనం చాలాసార్లు చెప్పుకున్నాం. ఇప్పుడు ఆ రష్యన్ ఎల్ఎన్జి ఎక్స్పోర్ట్స్లో 51% యూరోపియన్ యూనియన్ కొంటుంది. అమెరికా కూడా రష్యా నుంచి మీకు ఎరువులు, ఫెర్టిలైజర్స్ కొంటుంది. అలాగే యురేనియం ఎగ్జాఫ్లోరైడ్ అని న్యూక్లియర్ ఇండస్ట్రీలో వాడతారు, ఎలక్ట్రిక్ వెహికల్ ఇండస్ట్రీలో వాడే పల్లేడియం కొంటుంది. ఈవెన్ పుటిన్ అలాస్కాలో చెప్పాడు 20% అమెరికా రష్యా ట్రేడ్ ట్రంప్ వచ్చాక పెరిగిందని. సో అందువల్ల అమెరికా రష్యా ట్రేడ్ పెరిగింది. రష్యా యూరోపియన్ యూనియన్ మధ్య ఉంది. అసలు మనకన్నా ఎక్కువ చైనా కొంటుంది. మనం చాలాసార్లు డేటాతో సహా కూడా చెప్పాను. రష్యన్ టోటల్ ఆయిల్ ఎక్స్పోర్ట్లో 47% చైనాకు పోతే 38% ఇండియాకి వస్తుంది. ఇది కాక రష్యా ఎల్ఎన్జీని, పైప్డ్ గ్యాస్ కూడా చైనాకు ఉంటుంది. ఇరాన్ నుంచి అయితే 90% చైనానే కొంటుంది. మనం ఇరాన్ నుంచి అమెరికా ఒత్తిడి మేరకు పూర్తిగా ఆపేశాం. ఒకప్పుడు మన దిగుమతుల్లో 10-12% ఇరాన్ నుంచి వచ్చేది. వెనిజులా నుంచి కూడా ఆయిల్ చైనానే కొంటుంది, మనం కొంటలేము. అమెరికా ఒత్తిడి మేరకు ఆగాం. అందువల్ల ట్రంప్ ఈ రష్యన్ ఎనర్జీ పైన చేస్తున్న వాదనలని పూర్తి అబద్ధం. అందుకే దాన్ని పుటిన్ చెప్తున్నాడు, మీరు మా ట్రేడ్ పార్ట్నర్లను. అంటే పుటిన్ అమెరికా థియరీ ఏంటి అంటే, ఈవెన్ ఇటీవల అమెరికా ట్రంప్ టాప్ అఫీషియల్ చెప్పాడు, మా ఒత్తిడి పనిచేసింది. ప్రైమ్ మినిస్టర్ మోడీ పుటిన్కు ఫోన్ చేశాడు, ఉక్రెయిన్ వార్ గురించి అడిగాడు అని. సో ఇప్పుడు ట్రంప్ ఒత్తిడి చేస్తేనే వార్ పుటిన్ ఆపుతలేడు. మోడీ చెప్తే, ఇండియా చెప్తే ఆపుతాడా? సో అదేది రష్యా ఏదో ఇండియా మీద ఆధారపడ్డట్టు, మోడీ చెప్పినట్టే పుటిన్ నడుచుకుంటున్నట్లు భ్రమల్లో ఉండకూడదు కదా. సో మనము కాకపోతే ఇప్పుడు చైనాకు ఉంటుంది. డైరెక్ట్గా అమెరికా చైనాకు లాభం అయ్యే పని చేస్తానంటుంది. సో అందువల్ల ఇవాళ పుటిన్ పైన ఒత్తిడి తేవటానికి ఇప్పుడు తాజాగా అసలు ఉక్రెయిన్కి ఆయుధాలు ఇచ్చే రష్యన్ ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని అటాక్ చేస్తాం, ఈ ఎనర్జీ ట్రేడ్ వల్లనే కదా రష్యా యుద్ధం చేస్తుంది, దాన్నే దెబ్బతీస్తామని ఇప్పుడు కొత్తగా మాట్లాడుతున్నాడు. అందువల్ల పుటిన్ ఏంటంటే, ఇప్పటిదాకా ఆ అమెరికా బెదిరింపుల పట్ల చైనా స్పందించింది, ఇండియా స్పందించింది. ఇప్పుడు రష్యాని ఏకంగా చైనాను, ఇండియాను సమర్థిస్తూ అమెరికాను టార్గెట్ చేసింది. ఒక రకంగా రష్యా, ఇండియా, చైనా కూటమిని పుటిన్ ప్రపోజ్ చేస్తున్నాడు. సో ఒక ఇండియాను, చైనాను ఓన్ చేసుకోవడం ద్వారా ట్రంప్ను హెచ్చరిస్తున్నాడు, ఇప్పుడు మీరు కనుక ఇలాంటి వేషాలు వేస్తే మేము చైనా, ఇండియా అందరము కలిసి సంగతి తెలుస్తామని. సో అందువల్ల అదొక పుటిన్ వార్నింగ్ టు ట్రంప్ లాగా చూడాలి.